నమస్కారం నా టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష. ఘటనలు యాదృచ్ఛికమా కుట్ర అన్న కోణంలో విచారణకు ఆదేశాలు. భద్రతా చర్యలను బలోపేతం చేయాలని అధికారులకు సూచన. ప్రజల్లో భయం తొలగించే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తామని శ్రీధర్ బాబు. జీడీపీకి వాటా ఉన్న కేంద్రం న్యాయం చేయడం లేదని విమర్శ. పన్నులకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం. ప్లాంట్ ఉద్యోగులపై చర్యలపై అమర్నాథ్ తీవ్ర విమర్శలు. కూటమి ప్రభుత్వంతో ఉద్యోగుల భద్రత ప్రమాదంలో ఉందని ఆరోపణ. జీతాల నిలిపివేతలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్. ప్రజలు కానీ విద్యులు కానీ ఆలోచించాలని మేము కోరేది ఏంటంటే కాంగ్రెస్ పై కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం యొక్క ప్రాజెక్టులు అట్టడుగు భాగాన 802 అడుగుల లోతులో పెట్టినాం. ఆంధ్రాకు మేలు చేస్తున్నారని శ్రీశైలం డెడ్ స్టోరేజ్ వరకు. చిరంజీవిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించిన జనసేన నేత. గద్దర్ అవార్డు వివాదంపై వాస్తవాలు వక్రీకరిస్తున్నారని ఆరోపణ. సినీ పరిశ్రమలో కుట్రపూరిత ప్రచారం జరుగుతోందన్న వ్యాఖ్య. రాజకీయంగా దుష్ప్రచారం వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు. రాజకీయాల కోసం మతాన్ని వాడకూడదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మతాల మధ్య పరస్పర గౌరవం ఉండాలని అన్నారు. మన ధర్మాన్ని కాపాడుకుంటూనే ఇతర మతాలను గౌరవించడం భారత సంస్కృతి అని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించడం సమాజానికి నష్టం కలిగిస్తుందని చెప్పారు. అబద్దాలను నిజాలుగా చూపించడం రాబోయే తరాలకు అన్యాయమని హెచ్చరించారు. సమాజంలో సామరస్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడకూడదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో చర్చకు దారితీశాయి. చంపిన గాడ్స్ అని పొగుడితే ఎట్లా అధ్యక్ష ఎన్ని వీడియో అధ్యక్ష పోనీ పొగిడలేరు కదా. ఇప్పుడు చెప్పండి, మహాత్మా గాంధీ చంపిన గాడ్సే తప్పు అని చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీని బాబు గారిని చంపింది గాడ్సే తప్పు అని చెప్పండి అవుతుందా అధ్యక్ష? ఏదైనా సరే నేనేమంటున్నా, ఎస్ ఎవరి మతం వాళ్ళకు ఉంది, మనం హిందువుల మన మతం మనకు ఉంది. ఖచ్చితంగా మన దేవుడు మనకు కావాలా, మన మతాన్ని మనం ఎక్కడ వదిలిపెట్టుకోం. పుట్టింది దీంట్లోనే, సత్యది కూడా దీంట్లోనే. కానీ ఉత్తి మాటలకు కాదు అధ్యక్ష, ఉత్తి మాటలకు కాదు, దాని ఆచరణ రూపం ఉండాలి అధ్యక్ష. ఆచరణ ఉండాలి. ఆచరణ మాట్లాడి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఆయన ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసాడు అధ్యక్ష. వీళ్ళు బొమ్మ పెట్టింది అంటే బొమ్మ పెట్టింది నిజమా? ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసింది నిజమా? కాదు కదా అధ్యక్ష. మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఇతర ధర్మాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధ్యక్ష. ఎస్, మనం కూడా టు బి ఫ్రాంక్ 100% నేను హిందూగానే పుట్టినా హిందూగానే చస్తా. కానీ అదే ఎంలం చేసి చూపించే కార్యక్రమం తెలంగాణకు కేంద్రం నుంచి తగిన నిధులు రావడం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రం దేశ జీడీపీలో 5% వంతు కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ న్యాయం జరగడం లేదని అన్నారు. రాష్ట్రం చెల్లించే పన్నులకు అనుగుణంగా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చేది దానం కాదని, రాష్ట్ర హక్కు అని స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి రూపాయి కోసం పోరాటం చేస్తామని తెలిపారు. అభివృద్ది కార్యక్రమాలకు నిధులు అవసరమని పేర్కొన్నారు. కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. సభ్యులున్నారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అధ్యక్ష. వాట్ ఆర్ వి గెట్టింగ్ అధ్యక్ష? ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆస్కింగ్ హానరబుల్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ బీజేపీ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు ప్రజలకు సంబంధించిన రాష్ట్రం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే దాంట్లో తెలంగాణ ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? 8 మంది పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవటం అన్యాయం. కనీసం సగమని ఇవ్వాలి కదా అధ్యక్ష. ఏం సార్, ఎప్పుడు చూసినా కేంద్రం ఇచ్చింది ఏమన్నా? వీ హ్యావ్ ఎవ్రీ రైట్, మా ప్రజలకు ఎవ్రీ రైట్ ఉంది టు క్లెయిమ్. రాజ్యాంగంగా ఫెడరల్ స్పిరిట్ ని పెట్టుకొని ఈరోజు ఇవ్వాల్సిన ధర్మం ఉంది అధ్యక్ష. ప్రతిసారి మాకేదో భిక్షం వేస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ దానం వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అది సరికాదు మహేశ్వర్ రెడ్డి గారు. ఏం సార్ ఇది? ప్లీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ ప్రజలు. సార్, బీజేపీ పార్టీ పక్షాన మాట్లాడుతూ ఉన్నారు సార్. వీరందరినీ ఎన్నుకున్నది మన తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజల గురించి, ప్రజల సంక్షేమాన్ని గురించి, అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పండి సార్. ఏమైతే పార్టీ ఇంత ఇచ్చింది, పార్టీ ప్రభుత్వం ఇంత ఇచ్చింది, మా కేంద్రం ఇంత ఇచ్చింది. అరే, కేంద్రం ఇవ్వాల్సింది అవసరం ఉంది, బాధ్యత ఉంది.
We have every right. We have every right to claim each of the penny what we have paid to center. We are claiming. హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహంపై నిర్లక్ష్యం చూపుతున్నారని ఎమ్మెల్సీ పిఎస్ రెడ్డి విమర్శించారు. 25 అడుగుల విగ్రహానికి పూలమాల వేయకుండా గేట్లు వేసి మూసివేయడం అవమానకరమని అన్నారు. మాటల్లో అంబేద్కర్ పేరును ఉపయోగిస్తూ చేతల్లో అవమానం చేస్తున్నారని కాంగ్రెస్పై ఆరోపించారు. కొత్త విగ్రహాల పేరుతో పాత వాటిని నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని గౌరవించాలనే ఉద్దేశం కనిపించడం లేదని విమర్శించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డున సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన గత కేసీఆర్ ప్రభుత్వం సమూతనంగా గౌరవించింది అధ్యక్ష. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత సంఖ్యలు వేసి జైల్లో పెట్టినట్టు ఆ విగ్రహాన్ని బంధించారు అధ్యక్ష. ఆ మహానీయుని విగ్రహాన్ని జయంతి రోజున వర్ధంతి రోజున కనీసం ప్రభుత్వం ఒక దండ కూడా వేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే మాటల్లో అంబేద్కర్ మంత్రం, చేతల్లో అవమాన తంత్రం అన్నట్లుగా ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు లేరు కాబట్టి వారే బడ్జెట్ పెట్టిరు కాబట్టి బట్టి విక్రమార్క గారు దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితో ఈ స్థాయికి ఎదిగారు అధ్యక్ష. అలాంటి వాళ్ళు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఆ మహానీయుడి విగ్రహాన్ని ఈ విధంగా అవమానించడం అత్యంత శోచనీయం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దండేసే దిక్కు లేదు కానీ లోయర్ ట్యాంక్ బండ్లో మరొక అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ పెట్టి మరొక విగ్రహాన్ని పెట్టాలని బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. అల్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కేబుల్ టీవీ వ్యవహారం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. అఖిలప్రియపై ఏవి సుబ్బారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఉచితంగా కేబుల్ కనెక్షన్ ఇవ్వాలని సవాల్ చేశారు. దారి దోపిడీ దొంగల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇతరుల ఆస్తులను కాజేయాలని ప్రయత్నించడం సరికాదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. నేను 270 రూపాయలు పెట్టాను, 200 రూపాయలకి ప్రజాప్రతినిధి అయితే దౌర్జన్యంగా ఒక రాస్తుల మీద అయింది. గతంలో కూడా చెప్పిన ఎమ్మెల్యే అంటే ఏం రాజా ఈ తాలూకాకు చట్టం లేదా, గౌరవం లేదా? దీనికంటే దారి దోపిడీలు దొంగతనాలు చేసుకుని బతకమని చెప్తాడా? ఎంత మౌనంగా అంటే అంత రెచ్చగొడతారు. ఇంత తాగదు ఇది. ఆళ్ళగడ్డ మొదటి స్థాయికి తీసుకొని వచ్చే పరిస్థితులు కల్పిస్తుంది ఎమ్మెల్యే భార్గవరాముడు. ఏమో ఇంత దౌర్జన్యము? ఒక సొమ్ము మీద వచ్చి నువ్వు పీకేసి కనెక్షన్లు లాక్కుంటావా? చిరంజీవిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను జనసేన నేత గాదే వెంకటేశ్వరరావు ఖండించారు. గద్దర్ అవార్డు కార్యక్రమంలో అవమానపరిచే వ్యాఖ్యలు చేశారని ప్రచారం అసత్యమని అన్నారు. సినీ పరిశ్రమలో కొంతమందికి చిరంజీవిపై వ్యతిరేకత ఉందని తెలిపారు. ఆయన ఎవరినీ ఇబ్బందికి గురిచేయని వ్యక్తి అని పేర్కొన్నారు. జనసేన పార్టీలో కీలక పాత్రలో ఉన్నారని చెప్పారు. రాజకీయంగా దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఈ ప్రచారాల వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలుసునని అన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారని తెలిపారు. ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆ అవార్డు తీసుకున్న సందర్భంలో చిరంజీవి గారు ఏదో మాట్లాడేశారని చెప్పేసి కొంతమంది ఆ తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రకరకాల కామెంట్లతో రకరకాలుగా చిరంజీవి గారిని కించపరిచే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫారం వేదికగా ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఈ రకరకాలుగా దుష్ప్రచారం ఒకటి ఆయన మీద పని కట్టుకుని చేస్తున్నారు. అది చూసాం. కొంతమంది ఎప్పుడూ కూడా చిరంజీవి గారంటే గిట్టని వాళ్ళు సినీ ఫీల్డ్లో కావచ్చు, బయట వేరే రకంగా కావచ్చు, చాలామంది ఉన్నారు. అది అందరికీ తెలుసు. సో ఏదో సామెత చెప్తారు కదా పెద్దలు, ఏనుగు వెళ్తుంటే కుక్కలరుసి అన్న సందంలో మేము కూడా ఎప్పుడూ చిరంజీవి గారిని ఎవడన్నా అన్నా కానీ దాన్ని పెద్దగా పట్టించుకోం. మరి ముఖ్యంగా వాళ్ళప్పుడు మేమందరం కూడా జనసేన పార్టీ
ఒక రాజకీయ పార్టీ ఉన్నాం కాబట్టి చిరంజీవి గారు బయట ఉండే సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా మేము దాన్ని సినిమాలుగానే చూస్తున్నాం. రాజకీయ పార్టీగా మా జనసేన పార్టీ తరఫు నుంచి మేము రాజకీయంగానే చూస్తున్నాం తప్పితే వేరే రకంగా మేము ఎక్కడ చూడట్ల. కానీ చిరంజీవి అనే వ్యక్తి జనసేన పార్టీలో ఒక అంతర్భాగం. ఆయన ఎవరు అవునన్నా కాదన్నా ఆయన మాకు ఎప్పుడూ కూడా అభిమాన నటుడే, అభిమాన నాయకుడే. ఏ రకంగా చూసుకున్నా కానీ మేము అత్యధికంగా అభిమానించేటటువంటి ఒక పర్సనాలిటీ అది. ఇన్ని సంవత్సరాల సినీ ప్రస్థానంలో చిరంజీవి గారు ఏ ఒక్క వ్యక్తిని కూడా కష్టపెట్టింది లేదు. తదుమూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కేంద్రంలో ఉన్న వసతులను పరిశీలించి పిల్లల విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం అంశాలపై సిబ్బందితో చర్చించారు. మెరుగైన సేవలు అందించేందుకు సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా అని తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. ఈ పర్యటనకు స్థానిక నాయకులు, అధికారులు హాజరయ్యారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. అబ్బో అందరు క్లాప్ కొట్టండి. టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? 9 నుంచి 4 భోజనం అది ఇక్కడేనా? జాగ్రత్తగా పెడుతున్నారా? జాగ్రత్తగా వండి పెడుతున్నారా అంటున్నా. ఎక్కడిక్కడే ఉంటారా? అంటే మధ్యన ఏమన్నా ఇస్తారా? 9:30 గుడ్డు ఇస్తాం మేడం. 3 గంటలకు పాలు ఇస్తాం. మధ్యన భోజనం చేసిన తర్వాత 3ంటికి పాలు నిద్ర పెడతాం మేడం. 1 గంట నుంచి 2:30 వరకు. ఆ తర్వాత పాలు ఇస్తాం. అమరావతి పరిధిలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనలు యాదృచ్ఛికమా లేక కుట్రలో భాగమా అన్న కోణంలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో భయం తొలగించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఘటనలు రాష్ట్రంలో చర్చకు దారితీశాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. నీళ్లు లేని చోట ప్రాజెక్టులు పెడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం నీటిని వదిలి ఆంధ్రాకు ప్రయోజనం కల్పించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి 300 రోజులు నీళ్లు తీసుకునేలా ప్రణాళిక చేశామని వివరించారు. పాలమూరు ప్రాజెక్టుకు అవసరమైన నీటిని 45 రోజుల్లో అందించగలమని తెలిపారు. అయితే కాంగ్రెస్ నాయకులు మోటార్లను వేరే ప్రాంతానికి మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలు తెస్తాయని హెచ్చరించారు. మిగతా మొత్తం తీసుకోవచ్చు. అందుకోసమే పాలమూరు రంగారెడ్డి యొక్క పంపులను కూడా ఈ 802, 804 అడుగుల దగ్గరనే పెట్టడం జరిగింది. కల్వకుర్తి పంపులు ఎక్కడున్నాయో దాని పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పాలమూరు రంగారెడ్డి పంపులను పెట్టడం జరిగింది. ఎందుకు? దీర్ఘ దూరదృష్టితోన నీటికి కటకట రావద్దు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 90 టీఎంసీల నీళ్లను 45 రోజుల్లో తోడుకోవచ్చు. జస్ట్ 45 రోజుల. కానీ అదే జూరాల దగ్గర హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు 20-25 రోజులు మినాయిస్తే జూరాల మీద ఆధారపడిన ఇతర ప్రాజెక్టుల నీళ్లకు అదనంగా పాలమూరు నీళ్లను తోడుకునే అవకాశం లేదు. నీళ్లు లేని చోట పాలమూరు రంగారెడ్డి సోర్స్ పెట్టమంటారు అపర మేధావులు. నీళ్లున్న చోట శ్రీశైలాన్ని ఆంధ్రాకు దారాదత్తం చేయమంటారు. అందుకోసమే 240 రోజులైనా కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడి నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇవాళ నడుస్తా ఉంది. పాలమూరు అక్కడైతేనే విజయవంతం అవుతుంది అనడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. నల్గొండ జిల్లా పెద్దాపూర్లో వైకుంఠధామం స్థలం కబ్జా వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అన్నపూర్ణ అనే మహిళ మృతి చెందగా దహన సంస్కారాలకు స్థలం లేక కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జా చేయడంతో అంతిమ సంస్కారాలు అడ్డుకున్నారని ఆరోపించారు. మృతదేహంతోనే జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ అంశంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పాలనలో ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు రాలేదని అన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించినందుకే ఉద్యోగుల భద్రత కాపాడినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల తొలగింపులు, జీతాల నిలిపివేతలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసులు పెట్టడం, ఎల్టీసీలు, అలవెన్స్లు నిలిపివేయటం వంటి చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వారికి వచ్చేటువంటి ఎల్టీసీ ఆగడం కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగిందో ఒకటి చెప్పు నువ్వు. ఆ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వంగా వారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు కాబట్టి నేను చెప్పింది ఏది కూడా జరగల. కానీ మేము ఏ రోజైతే జూన్ 4, 2024లో అధికారాన్ని దిగిపోయామో ఈ గడిచినటువంటి 20 మాసాల్లో 10,000 మంది ఉద్యోగాలు తొలగించబడ్డాయి. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ ని అమల్లోకి తీసుకొని వచ్చారు. హౌస్ రెంట్ అలవెన్సులు లేవు, హాస్పిటల్ అలవెన్సులు లేవు, ఎల్టీసీలు లేవు, బోనస్లు లేవు. ఎవరన్నా రోడ్డు ఎక్కితే ముఖ్యమంత్రి గారు చెప్పాడు కదా, మొన్న మీరే అడిగినట్టున్నారు కదా, ఆ సమిట్కి వచ్చినప్పుడు, పార్ట్నర్షిప్ సమిట్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరైనా మాట్లాడితే తోలు తీస్తానంటాడు, ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతానంటారు, పీడీ యాక్ట్ పెడతానంటారు. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో భాగస్వాములుగా లేమేమేమని మేము మా తాలూకా చిత్తశుద్ధిని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ప్రజల తాలూకా ఆలోచనల మేరకు మేము వారితో పాటు నిలబడ్డాం. దాదాపు 1200 రోజుల పాటు వారు పోరాటం చేస్తే ఆ పోరాటానికి మద్దతు ఇచ్చాం. వాళ్ళు రోడ్డు ఎక్కితే సహకరించాం. ఏ ఒక్కరి మీద ఏ ఒక్క రోజు కూడా కేసు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు కనీసం యూనియన్ లీడర్స్ ఎవరైనా రోడ్డు ఎక్కి మాట్లాడాలంటే భయపడేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చింది ఈ ప్రభుత్వం. సో దయచేసి మా చిత్తశుద్ధిని శంకించేటువంటి అవకాశం ఎవరికి లేదు, అవసరం కూడా లేదు. వెళ్ళి మీరు కార్మికులతో మాట్లాడితే వాస్తవాలన్నీ కూడా వారు చెప్తారనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పుకోతాం. మనం రిలీజ్ చేసినటువంటి ప్యాకేజ్ దేనికి, బ్యాంకుల్లో ఎన్సీఎల్టీకి వెళ్ళకుండా ఆపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏ ఉద్యోగస్తుని కాపాడే చెప్పమనండి. 30 మంది ప్రాణాలు పోగొట్టుకొని సాధించుకున్నటువంటి ప్లాంట్ని సొంత గనుల కోసం కనీసం పార్లమెంట్ సభ్యులుగా స్థానిక పార్లమెంట్ సభ్యులు వెళ్ళి ప్రైవేట్ ప్లాంట్ కోసం అడుగుతారు, కాదన్నది తప్పలేదు. కానీ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్లాంట్ని సొంత గనులు కేటాయించమని చెప్పి అడగలేనటువంటి పరిస్థితులు ప్రభుత్వం ఉందంటే ఎవరి చిత్తశుద్ధి ఏంటి అనేటువంటిది డెఫినెట్గా ప్రజలు నిర్ణయిస్తారు. వేచి ఉండండి. ఈరోజు రాష్ట్రంలో అమరావతి నిర్మాణం అనేటువంటి పేరిట ఎంత దోపిడీ జరుగుతూ ఉంది. ఓన్లీ డిజైన్ల కోసం 450 కోట్ల రూపాయలు, ఓన్లీ డిజైన్ల కోసం. అమరావతి అనేటువంటిది ఒక ఏటీఎం లాగా చంద్రబాబు నాయుడు గారు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది నేను చెప్పినటువంటి మాట, ఇప్పుడు వారికి పార్ట్నర్గా ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట. మీరు దయచేసి మీ రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యక్తిత్వ హననాన్ని పాల్పడకండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా క్యారెక్టర్ అసాసినేట్ చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి, ఎవరికో రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం మానుకోండి. అందుకని చెప్తున్నాను కదా, ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలనేటువంటి ఆ మోడస్ ఆపరెండి ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు కదా. ఎప్పుడు కూడా ఒక ఏదైనా అబద్ధం చెప్తే దాన్ని 10 సార్లు చెప్తే 11వ జనం నమ్ముతారనేటువంటి ఆ విధానం చంద్రబాబు నాయుడు గారు. సో గట్టిగా మా వాళ్ళు ఎవరన్నా ఈ ఆస్తుల విషయంలో స్పందిస్తేనేమో నేను ఆస్తుల గురించి మాట్లాడలేదు, నేను వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడాను అంటారు. ఎవరన్నా గట్టిగా దాని మీద వివేకానంద రెడ్డి గారి హత్య మీద స్పందిస్తే నా ఆస్తుల సంగతి ఏంటి అని అంటారు. సో దయచేసి ఈ విషయం జోలికి ఎంతకంటే ఎక్కువ మాట్లాడాల్సినటువంటి పని లేదు. ఇప్పటికే దీని మీద చాలా క్లియర్గా మా పార్టీ స్టాండ్ అనేటువంటి తెలియజేస్తాం. ఇంకా దీన్ని ప్రేరేపించి ఇంకా రెచ్చగొట్టి ఇంకా చేసేటువంటి వస్తే ఇంక మళ్ళీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలకి, మిగిలినటువంటి రాజకీయ పార్టీ ప్రముఖుల్ని ఏ రకంగా ఎదుర్కొంటామో వారు కూడా అదే రకమైనటువంటి ప్రతిస్పందన ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. పోలీసులపై వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కూటమి నాయకులు పోలీసుల సహకారంతో అహంకారంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు వారికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. చట్ట వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గే పరిస్థితి వస్తోందని అన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. పోలీసుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉండేటువంటి వేడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి చైర్మన్ గా వేసి మీరు ఎన్ని మాట్లాడండి, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా దాని గురించి అసలు పట్టించుకోకుండా బిఆర్ నాయుడు విషయం అనేటువంటిది మొన్న చంద్రబాబు నాయుడు చివరికి ఆయన మనవడు పుట్టినరోజు వేడుకల్లో కూడా ఆయన కనపడ్డాడు. నోట్లో నుంచి మాట రాదనుకుంటున్నాం. కోనేటి ఆదిమూలం బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. ఆదిమూలం అసలు కోనేటి ఆదిమూలం కనుక ఏడున్నబట్టి సరిపోయింది, కానీ ఏదన్నా కానీ నీతి చిత్రాల్లో నాయకుడుగా నటిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటాడనేటువంటి విధంగా కోనేటి ఆదిమూలం వీడియోలు చూసాం. సచివేడు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఒక ఉద్యోగిని లోబరుచుకొని అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎంత అరాచకాలకు పాల్పడ్డాడో జనసేన ఎమ్మెల్యే ఆయన మీద ఒక కమిటీ వేసేశాడు. ఆ కమిటీ ఏమైందో తెలియదు, ఆయన ఏమైందో తెలియదు, ఆయన మీద ఏమి చర్యలు తీసుకున్నారో తెలియదు, ఆ మహిళకి ఏమి న్యాయం చేశారో తెలియదు, ఆ మహిళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారు, ఆ మహిళని బెదిరించారు, ఆయన చంపేస్తానని చెప్పి భయపెట్టారని చెప్పి ఆ మహిళ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. గుంటూరు ఎమ్మెల్యే నషీర్ అహ్మద్, ఆయన వీడియో కాల్ అరవ శ్రీధర్తో పోటీ పడేటటువంటి విధంగా వీళ్ళు మన పోటీలు పెట్టారు. ఆ పోటీలు కాదు, ఈ పోటీలో కానీ అయితే అందరూ నెంబర్ 1 లో ఉండేవాడు. పాపం ఏ లేక ఆ పోటీలో అవకాశం లేదు కాబట్టి సోమిరెడ్డి పాపం కండు వేసుకుని సుబ్బయ్య వేషంలో పోయినాడు. లేకపోతే ఈ పోటీలో కానీ అయితే నెంబర్ 1 లో ఉండేవాడు. ఆయన పోయి ఆ వీడియోలు ఆయన మామూలుగా అసహ్యమైనటువంటి వీడియోలు, అశ్లీలమైనటువంటి వీడియోలు, చివరికి కోన రవికుమార్ వేళగాని వేళల్లో ఒక పవిత్రమైనటువంటి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి కేజీబీబీ ప్రిన్సిపల్ ని వేళగాని వేళల్లో ఫోన్లు చేసి వేధించడం, బెదిరించడం, ఇవన్నీ కూడా మనం ఆడియోలు వీడియోలతో చూసాం. సరే, వీళ్ళందరూ ఉంటే మేమేమని పిఆర్ కూడా మలుకున్నారు. సంజయ్ రాయని పిఏ ఆయన ఆమె ఇష్ట ప్రకారంగా ఆమె దగ్గర పనులకు వచ్చేటువంటి మహిళలను లోపరుచుకొని చేశాడు. ఈ మధ్యన చూసాం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి దగ్గర ఉండేటువంటి అనుచరుడి దగ్గర ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడు అనేటువంటి మొత్తం కాల్ డేటా మొత్తం రికార్డ్ చేశాడు. కాబట్టి పోలీసుల సహకారంతో కొవ్వు ఎక్కి మదమెక్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు వాళ్లకు ఆర్టీడీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ అనుమతి లభించడంపై వైసీపీ నేతలు స్పందించారు. ఈ అనుమతికి తమ పార్టీ పోరాటమే కారణమని పేర్కొన్నారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపారు. చివరకు సేవలు కొనసాగించేందుకు అవకాశం కల్పించిందని చెప్పారు. ఇందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీడీ ద్వారా బడుగు బలహీన వర్గాలకు సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజా సంఘాల మద్దతు కూడా కీలకమని తెలిపారు. ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైందే. సేవా కార్యక్రమాలు కొనసాగాలని కోరారు. బలహీన వర్గాల వారిని అన్ని రకాల కూడా ఆ కుటుంబాలను కూడా ముందుకు తీసేదాంట్లో కార్యక్రమాలు కూడా చేపట్టి 55-60 సంవత్సరాలు అయింది. అటువంటి సంస్థకు అనేక రకాల ఒక అనంతపురం జిల్లానే కాదు, రాయలసీమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సేవలు కూడా అందించేది. అటువంటి సంస్థకు వచ్చేసి ఏప్రిల్ 21, 2025లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సీఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ ప్రకారం రెగ్యులేషన్ వెంటనే కూడా రిజిస్ట్రేషన్ కూడా నిలబెట్టి రెన్యూలు చేయకపోవడం, చేసేదే కాకుండా ఉన్నది ఉన్నట్లు కూడా ఆ రోజు నుంచి కూడా ఫండ్స్ అన్ని కూడా ఫ్రీ చేయడం కూడా జరిగింది. కూడా అనంతపురం జిల్లా ప్రజానికం పైన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పైన కూడా పిడుగుపాటు కూడా పడింది. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే అలాగే ప్రజా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 19 రోజులు కూడా పాదయాత్ర కూడా చేసేసి ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి తీసుకొని రావడానికి, మరీ ముఖ్యంగా పాదయాత్ర ప్రారంభంలో కూడా అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ, అక్కడ ఉండే శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో విద్యా బడ్జెట్ శాతం తగ్గిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం 9% పైగా విద్యారంగానికి కేటాయించిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల కోసం గతంలో 25% మాత్రమే ఉండగా ఇప్పుడు 35%కి పైగా కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. 1,00,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కేటాయింపులు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. లాస్ట్ 3 టైమ్స్ చూసుకుంటే ఈరోజు విద్యా వ్యవస్థ ఈరోజు ఈ యొక్క దయనీయ పరిస్థితికి రానికి
గత ప్రభుత్వం వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సెషన్లో క్రమక్రమాన బడ్జెట్ అనేది తక్కువ చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. ఈ ప్రజాప్రభుత్వము విద్యార్థులకి మెరుగైన విద్యని అందించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, క్వాంటిటీ కాదు క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఈరోజు మొదటి బడ్జెట్లో 7%, ఈరోజు 25-26 బడ్జెట్ చూసుకుంటే మోర్ దెన్ 9% బడ్జెట్ ఈరోజు విద్యా వ్యవస్థకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడుతారు. ఏమి ఇచ్చింది వెల్ఫేర్ స్కీమ్స్? మేము అద్భుతంగా ఇచ్చినాం, అమోఘంగా ఇచ్చామని చెప్పి మాట్లాడుతారు. నేను ఆ లెక్కలు కూడా మీ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. 2018-19 ప్రవేశపెట్టిన బడ్జెట్లో 15%, 19-20 ప్రవేశపెట్టిన బడ్జెట్లో 18%, 20-21 బడ్జెట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష. ఘటనలు యాదృచ్ఛికమా, కుట్ర అన్న కోణంలో విచారణకు ఆదేశాలు. భద్రతా చర్యలను బలోపేతం చేయాలని అధికారులకు సూచన. ప్రజల్లో భయం తొలగించే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తామని శ్రీధర్ బాబు. జీడీపీకి వాటా ఉన్న కేంద్రం న్యాయం చేయడం లేదని విమర్శ. పన్నులకు అనుగుణంగా నిధులు ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్. రాష్ట్ర హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం. ప్లాంట్ ఉద్యోగులపై చర్యలపై అమర్నాథ్ తీవ్ర విమర్శలు. కూటమి ప్రభుత్వంతో ఉద్యోగుల భద్రత ప్రమాదంలో ఉందని ఆరోపణ. జీతాల నిలిపివేతలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్. ప్రజలు కానీ వ్యక్తులు కానీ ఆలోచించాలని నేను కోరేది ఏంటంటే, కాంగ్రెస్ పై కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం యొక్క ప్రాజెక్టులు అట్టడుగు భాగాన 802 అడుగుల లోతులో పెట్టినాం. ఆంధ్రాకు మేలు చేస్తున్నారని శ్రీశైలం డెడ్ స్టోరేజ్ వరకు. చిరంజీవిపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండించిన జనసేన నేత. గద్దర్ అవార్డు వివాదంపై వాస్తవాలు వక్రీకరిస్తున్నారని ఆరోపణ. సినీ పరిశ్రమలో కుట్రపూరిత ప్రచారం జరుగుతోందన్న వ్యాఖ్య. రాజకీయంగా దుష్ప్రచారం వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.